నమస్తే. ఈనాడు ఈ విజయవాడ నగరంలో ఈ యొక్క ఆయుధం లాంటి మనిషి అన్న నా 4వ కావ్యము కవితా సంపుటి. ఈ సాయంత్రం ఇంతమంది పెద్దల మధ్య, అతిరథ మహారథులైనటువంటి కవుల మధ్య, సాహితీకారుల మధ్య ఈ ఆయుధం లాంటి మనిషి అనేటువంటి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించుకోవటం, ఆవిష్కరణ సందర్భంగా ఎంతోమంది సాహితీ అభిమానులు, సాహితీ ప్రియులు ఈ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ ఆయుధం లాంటి మనిషి అన్న ఈ కవితా సంపుటిలో సమకాలీన సమాజంలోని అనేక రకాలుగా ఉన్నటువంటి సంఘటనల పట్ల, సమస్యల పట్ల, ఇంకా ఇతర సమాజంలో జరుగుతున్నటువంటి అనేక సంఘర్షణలు అయితేనేమి, అట్లాగే సంఘటనలు అయితేనేమి, వాటి పట్ల నేను వివిధ సందర్భాల్లో స్పందించి బాధ్యతాయుతంగా సమాజాన్ని, అదేవిధంగా ప్రజల్ని మేల్కొల్పుతూ రాసినటువంటి ఈ ఆయుధం లాంటి మనిషి ప్రతి ఒక్కరూ చదవాలని ఆశిస్తున్నాను. సామాజిక బాధ్యత కలిగిన సాహితీ ప్రియులందరూ దీన్ని ఆస్వాదిస్తారని అనుకుంటున్నాను. ఈ సభ ఇంత దిగ్విజయంగా నడపడానికి కారకులైన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు లోసారి సుధాకర్. ఇది నా 4వ సంపుటి. నేను పోలీస్ డిపార్ట్మెంట్ నందు అడిషనల్ ఎస్పీ గాను, ఏసీబీ నందు పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. లోసారి సుధాకర్ గారి 4వ కవితా సంపుటి. లోసారి సుధాకర్ గారు ఎవరు, ఏం చేస్తున్నారో, ఆయన కవిత్వ రంగంలో చేస్తున్నటువంటి కృషి ఏంటో అందరితో తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ దాదాపుగా ఒక పుష్కర కాలంగా, ముఖ్యంగా 2012లో ఆయన మొట్టమొదటి కవితా సంపుటి వచ్చింది. అంతకంటే ముందు నుంచే రాస్తున్నప్పటికీ అది ఆవిష్కరణ చేయాల్సినటువంటి నమస్కారాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. చిరంజీవి సుధాకర్కి శుభాకాంక్షలు. అలాగే చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నటువంటి చెప్పాడు, ఈ రోజు నేను చేసిన అబ్దుల్ వచ్చేసాను. అలాగే శ్రీశ్రీ గారు మరో ప్రపంచం, మరో ప్రపంచం. ఏ ప్రపంచం మీరు తీసుకున్నా, ఏది మార్చుకుంటా సమాజం సంగతి పక్కన పెడితే ఎందుకంటే ఒకసారి మాట్లాడుతున్నా ఇది ఒకసారి కొన్ని వేల సార్లు కాదు. ఒకప్పటి అది పాఠం సంగీతం లేకుండా ప్రతి కావ్యంలోనూ ఖచ్చితంగా మనకు కనిపించేది ఒక రీడింగ్. తప్పన సుధాకర్ గారు మనం చూస్తాం. నేను ఈ పుస్తకం చూసిన తర్వాత నాకు ఎన్నో చోట్ల ఎన్నో కవితల్ని ఉదాహరించాలని తీసేదే, కానీ మీ అందరి మాటల్ని నేను వినాలి. అందు గురించి నేను చక్కగా మీ అంతర్జంగా ముందరే సభ కాకముందే నేను వచ్చి కూర్చున్నాను. నాకు ఇష్టమైనటువంటిది ఒక కవిత మాత్రం నేను చదవాలి. దయచేసి పర్మిట్. ఇప్పటిదా భూమి, మరి ఇప్పటిదా ఆకాశం, జడత్వం, మృదుత్వం, కాంతి, చీకటి, శూన్యం, ప్రయాణం ఎక్కడి నుంచో, ఎప్పటి నుంచో, ఆదిమ స్థవం నుంచి, అనాది నుంచి, అంత యుగం దాటిన నవనాగరికలు చేరిన అదే అధికారం, అదే పెద్దలు, అదే వివక్ష, అదే పీడన. వేల సంవత్సరాలుగా చిందించిన చెమట, వలకబోసిన కన్నీళ్లు, జరిగిన అవమానం, చూపుతున్న అసమానం, అమానవీయ అంతరానితనం,
ఇలా పాదాల కింద నలిగిన జీవితం చరిత్ర చెప్పాలి సత్యం. ఇంకెన్నాళ్ళు మోస్తాం, ఇంకెంతకాలం బుక్కబట్టి ఏడుస్తాం, ఇంకెంతకాలం చస్తూ బతుకుతాం. ఏళ్ళ తరబడి ఇలా బతుకులు తగలబడి స్వరం లేక, నరం లేక, వ్యక్తులు లేక, సత్తువ లేక, ముందు శత్రువు, వెనుక శత్రువు, ఎదురు పడిన శత్రువు, ఎదురు పడని శత్రువు, ఆయుధాలతో శత్రువు, అధికార బలంతో శత్రువు, ఎక్కడ చూసినా అక్కడ లోపలికి అలసిపోయేదాకా, సొమ్మ సిల్లి నేల వాడిపోయేదాకా, లోపలికి అట్టడుగు లోతుల్లోకి, అగాధాల్లోకి ఇంకెంత తొక్కుతారు. నా మట్టి పాదాలు తెలుపుతాయి ఒక్కసారి, నా మట్టి పాదాలు మొలకెత్తుతాయి ఒకనాడు. నా నరాలు వేడుగా, నా శకలాలు జీవ ధాతువులుగా మారి, పిడికిలుగా ఎదిగి, మన ఫిరంగిలా మారి ఎత్తుకెత్తే దినతం. అధికారం, అహంకారం సమాధిగ్రస్తం. జాగ్రత్త. నన్ను మనిషిగానే ఉండని, నన్ను మట్టిగానే ఉండని. జాగ్రత్త. నన్ను మనిషిగానే ఉండని, నన్ను మట్టిగానే ఉండని. ప్రియ మిత్రులారా, విశ్వభాయకి అందరికీ ఆయన పనిచేసేటటువంటి శాఖ ఎప్పుడు ఆయుధాలు గురించి ఉండేటువంటి శాఖ. కానీ మనిషి ఆయుధం అవ్వడం అనేటటువంటిది అది అంటే ఆయన ఉన్నటువంటి దానికి కొంచెం భిన్నంగా ఆలోచించి చెప్పేటటువంటి అంశంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అదైతే భువనచంద్ర గారు ఇందాక మాట్లాడేట్టుగా ఇప్పటికే ఆయన 3 కవితా సంపుట్లు, ముఖ్యంగా తడియారు స్వప్నానికి అయితే కొంచెం నాకు తెలిసి ఎక్కువగానే పేరు వచ్చింది. అంతకుముందు మైనభూమలు కానీ, లేకపోతే వీటి రహస్య నా రహస్య గది, దానికి కంటే కూడా తడియారు స్వప్నం అనేటటువంటిది కొంచెం బాగా అంటే ఎక్కువ మందిలోకి కవి మిత్రుల్లోకి వెళ్ళినట్లుగా నేను గమనించాను అనమాట. అయితే దాని నుంచి నాకు బాగా అంటే ఇవి వ్యక్తిగతంగా కనిపించేటటువంటి, అంటే పర్సనల్ పోయిమ్స్ లాగా అనిపించేటటువంటి కవితలు దీంట్లో చూశాను నేను. వాటిలో ఒక పోయిమ్ని నేను ముందుగా పరిచయం చేస్తాను. అదేంటంటే మొగ్గల జడ అని చెప్పేసి ఒక పోయం అన్నమాట. మొగ్గల జడ ఈ తడియాన స్వప్నంలో ఉన్నటువంటి కవిత అది. అంటే పూర్ణమైనటువంటి అమ్మాయి, మనం పూలజడ అంటాం ఇక్కడ, ఈ ప్రాంతంలో అయితే పూలజడ వేయించుకోవడం అని చెప్పేసి అంటాం, అక్కడ మొగ్గల జడ అని చెప్పేసి అని అంటారు. పూలమ్మాయికి ఎప్పటి నుంచో కోరిక మొగ్గల జడై ఊగాలని, కమ్మని పరిమళమై చుట్టూ వ్యాపించాలని, పరికిణీ కుచ్చెళ్లపై పరిగెత్తే వయసుకు తోడైన ఓలీల రెపరెప ఎగురుతుంది. ఆశ, వయస్సు పోటీగా పెరుగుతాయి, వాటికి పేదరికం లేదు కదా. అమ్మాయికి ఉన్నటువంటి కోరికని తీర్చుకోలేని తనాన్ని ఈ కవిత ద్వారా చేస్తారనమాట. నిజానికి నేనైతే మిగిలినటువంటి భారతదేశంలో మనకు కాశ్మీర్లో అమాయకంగా అకారణంగా అసలు బాసినటువంటి మన సోదరిమణుల యొక్క ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు అందరం కూడా లేచి నిలబడి మౌనం పాటించాలని సరైన వాళ్ళని కూడా అభ్యర్థిస్తున్నాం.
పువ్వు నేల రాలితే పరిమళం గాయపడుతుంది అంటాడు త్రిపురేణి శ్రీనివాస్. ఒక సున్నితమైన విషయాల్ని, ఒక గుండె తడిని, మనుషులు మర్చిపోతున్న మానవ సంబంధాల్ని, కన్న తల్లి లాంటి ఊరిని, మట్టిని, చెరువుని, కొండని, ఆకాశాన్ని, బిడ్డని, గాలిని, నేలని అన్నిటినీ కథలుగా, కవిత్వాలుగా మలచి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందినటువంటి మనసున్న మనిషి శ్రీ పాపినేని శివశంకర్ గారిని, లోసారి సుధాకర్ గారి ఆయుధం లాంటి మనిషి కవిత్వ సంపుటిని ఆవిష్కరించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా మారుమూల ప్రాంతంలో పుట్టాడు, ఒక కరువు నేలలో పుట్టాడు. ఆయనకి ఆకలి విలువ తెలుసు, అన్నం విలువ తెలుసు, అన్నం మెతుకు విలువ తెలుసు, మనిషి విలువ తెలుసు, గంజి విలువ తెలుసు, ఒక తడి చనుబాల దార విలువ తెలుసు. అలాంటి కవికి, హృదయం ఉన్నటువంటి కవికి, అలాంటి ప్రేమ అంటే తెలిసిన కవికి కవిత్వం రాయడం అనేది అభ్యసనం వల్లనో అధ్యయనం వల్లనో మాత్రమే రాదు. కవిత్వం ఎప్పుడు కూడా కవి వ్యక్తిత్వంలో భాగంగానే ఉంటుంది. కవిత్వమే కవి వ్యక్తిత్వం అని కూడా అంటారు. ఈ పుస్తకంలో ఇప్పటిదాకా వచ్చినటువంటి కవితా సంపుటాల్లో ప్రతి పేజీలో కూడా ఆవిష్కృతమయ్యేది ఆయన అంతరంగం మాత్రమే కాదు, ఆయన భావజాలం మాత్రమే కాదు, ఆయన భాష మాత్రమే కాదు, ఆయన యొక్క సందేశాలు మాత్రమే కాదు, ఆయన వ్యక్తిత్వం కూడా. సమానంగా ఉండాలి, ఎక్కడ ఈ అసమానత్వం ఉండకూడదు, ఎక్కడ దోపిడీ, ప్రేమపూర్వకంగా ప్రేమలో కాస్తంత దయమలవడానికి నువ్వు చూపిన దారిలో ఇంకాస్త మరి కాస్త దళిత బడుగు బలహీన వర్గాలకి ఆయన చేసినటువంటి సేవ, ఆయన చూపినటువంటి మార్గం ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కొంతకాలం తర్వాత మనం చూసినట్లయితే ఆ సైడ్ ఎఫెక్ట్ దేనిపైన ప్రభావితం చూపిస్తుంది, దేన్ని క్షీణింపజేస్తుంది, దేన్ని ఒత్తిడి చేస్తుంది ఒకటి ఉంటుంది. అట్లా ఇంత ఒత్తిడిలో ఇంత చికిత్స అవసరమైనటువంటి మనుషులకి నిజానికి ఈరోజు చావకుండా ఉండటానికి, బ్రతకడానికి, ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండటానికి, మనుషుల్ని హింస పెట్టకుండా ఉండటానికి, మనుషుల్ని గౌరవించడానికి, మనుషుల్ని ప్రేమించడానికి, ఒక లేత మనసుల్ని పసిపిల్లల హృదయాల్లో నింపి వాళ్ళని మంచి పౌరులుగా మనం రేపటి తరానికి, రేపటి కాలానికి అందించడానికి ఈరోజు కావాల్సిందంతా కూడా సృజన కావాలి, కళలు కావాలి, సాహిత్యం కావాలి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎన్నో వేల పనులు వాయిదా వేసుకొని ఎంతో సమయాన్ని, విలువైన సమయాన్ని వాళ్ళు కేటాయించి నలుగురు మనుషులు ఇక్కడ కూర్చుని గొప్ప వైభవం ఇది. ఇంతమంది ఈరోజు ఒక సమావేశంలో ఉండి ఒక కవిత్వాన్ని వింటున్నారు, ఒక కవిని చూస్తున్నారు అంటే, ఒక కవిని చూడడం లేదా ఒక కవిని దర్శించడం, ఒక కవిని మాట్లాడడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అది ఆ అక్షరాన్ని ప్రేమించేవాడికి, ఆ సాహిత్యాన్ని గౌరవించే వాళ్ళకి ఆ కవిని చూస్తే దేశపు జెండాని చూసినట్లు ఉంటుంది. ఒక కవిని చూస్తే తల్లిని చూసినట్లు ఉంటుంది. ఒక కవిని చూస్తే తండ్రిని చూసినట్లు ఉంటుంది. ఒక కవిని చూస్తే నిజమైన స్నేహితుడిని చూసినట్టు ఉంటుంది. ఒక కవిని చూస్తే ప్రేయసిని చూసినట్టు ఉంటుంది. ఒక కవిని చూస్తే తనను తాను చూసుకున్నట్లు అనిపిస్తుంది. అలా చూడగలిగిన వాడు కవి, మనిషి. అలా తగినటువంటి వాడు లోసారి సుధాకర్. ప్రతి కవితా సంపుటికి కూడా ఒక తెలిసిన వేళ మనం మరొకళ్ళలోకి, మరొకళ్ళు మనలోకి ప్రవహించటం ఎంత బాగుంటుంది. ఒక సందర్భంలో పాపినేని శివశంకర్ రాశారు.
ఈ నలుగురిని కలిపేటటువంటి అనేక సందర్భాల్లో ఒక విశిష్టమైన విలక్షణమైన సందర్భం కవిత్వం లేదా సాహిత్యం. రకరకాల విద్వేషాల మధ్య, ప్రాంతీయ భేదాల మధ్య, దేశ సరిహద్దుల ఉద్రేకాల మధ్య మనం ఉన్నాం. ఇలాంటి సందర్భాల్లో కవి అయిన వాడు ఎక్కడ నిలబడాలి, ఏ పక్కన నిలబడాలి, ఏ పక్షం వహించాలి, ఏ రకంగా నీళ్లు కాచాలి, లేదా ఏ విధంగా క్రోధాగ్నులు ఉక్కిలించాలి అనేది ఒక జటిలమైన ప్రశ్న. ఒక చోట ఈ కవితా సంపుటిలోనే సుధాకర్ గారు చెప్తూ కవిత్వం గురించి చెప్తూ అది దుఃఖామోదం అని చెప్పాను. ఇది పారాడాక్సికల్ సెంటెన్స్. దుఃఖం వేరు, ఆమోదం లేదా మోదం అనేది. అయితే ఉత్తమ కవిత్వం ఎప్పుడు కూడా ఒక కంట కన్నీటిని, మరొక కంట అగ్నివర్షాన్ని కూడా చూపిస్తుంది. ఆయా సందర్భాల్లో మనుషులు ఎడమయ్యేటప్పుడు, మనుషులు దూరమయ్యేటప్పుడు, మనుషుల్లో మానవత్వం హరించుకుపోయేటప్పుడు ఆ కవి కన్నీరు, ఒక దుర్మార్గం ప్రజలినప్పుడు హాయిగా చల్లగా నిర్మలంగా ప్రవహించేటటువంటి నీటిలో రక్తం ప్రవహించినప్పుడు అవి తప్పనిసరిగా ఒక పురద వర్షాన్ని కురిపించాల్సిందే. నిన్న మొన్న జరిగిన సంఘటన చూస్తూ ఉంటే కాశ్మీర్లో అవి చాలా చాలా దుఃఖం కలిగింది. ఎందుకంటే అదే పహల్గాంలో కొన్ని సంవత్సరాల కిందట ఒక హనీమూన్ ట్రిప్కి వెళ్ళాము. అక్కడ ఎంత స్వచ్ఛమైన నీళ్ళు ఉంటాయో ఎక్కడ మన దేశంలో ఇంకోసారి మనం చూడలేదు. ఎంత చల్లగా ఉంటాయి, ఎంతో లోతైనటువంటి నీళ్ళల్లో అట్టడి గుణకరాలను కూడా మనం చూడగలం. అట్లాంటి ప్రదేశాల్లో మనుషులు హాయిగా ఒక వసంతంలాగా వ్యాపించాల్సిన ప్రదేశంలో తూనెగల్లాగా, సీతాకోక చిలుకల్లాగా ఎగరాల్సినటువంటి సన్నివేశాల్లో రక్త ప్రవాహం కనబట్టి, అంటే ఒక మనిషి లేదా మానవ జీవితం ఎటు నుంచి ఎటు ప్రవహిస్తుంది, ఎటు ప్రయాణిస్తుంది అనేది వాళ్ళు మనం ఆలోచించుకొని చూసినప్పుడు చాలా చాలా దుఃఖం కలుగుతుంది అన్నమాట. కవులకి మరీ దుఃఖం కలుగుతుంది. అట్లాంటి అనేక సందర్భాలు నేను ఇందులో చూశాను. కవి ఒకే ఒక కన్నీటి బిందువుగా కవితా రూపాన్ని దాల్చినప్పుడు ఆ సందర్భం ఎట్లా ఉంటుందో చూశాను. తర్వాత మనుషుల మధ్య ఎడారులు విస్తరిస్తూ ఉన్నప్పుడు వాళ్ళని ఎలా కలపాలని కవి ఆవేదన పడుతున్నాడో అలాంటి సందర్భాలు కూడా చూశాను. తర్వాత గొప్ప గొప్ప భావచిత్రాలను కూడా చూశాను. ఆధునిక కవిత్వంలో అద్భుతమైనటువంటి భావచిత్రాలు లేకుండా ఆధునిక కవిత్వం కాదు. ఇమేజరీ అనేది చాలా ప్రధానమైనది. ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం వేరు, కానీ ఉన్నది అద్భుతంగా చెప్పడం, ఆలోచనాత్మకంగా చెప్పడం, ఆనందప్రదాయనంగా చెప్పడం అది వేరన్నమాట. ఒక చోట కవి అంటాడు, ఒక నదిలోకి, ఒక లోయలోకి నది దూకినట్టు. ఎంత సింపుల్గా ఉంది, ఎంత మామూలుగా ఉంది అసలు ఆ ఊహ. అంటే దాన్ని మనం ఊహించుకుంటాం. అంటే మా కళ్ళ ముందు ఆ నది లేదు, ఆ లోయ లేదు, కానీ ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని అక్కడ మనకు చూపిస్తున్నాడు అన్నమాట. అట్లానే కవుల యొక్క తత్వాన్ని నేను పరిశీలించేటప్పుడు విమర్శకుడిగా పరిశీలించేటప్పుడు కవిగా వేరు, దాని అనుభూతి చెందడం వేరు. అట్లాంటి అనుభూతి దాయకమైనటువంటి కవితలు నేను చాలా వాటితోటి ఏకీభావం చెందాను. ఆయనే అన్నారు మా ఇంటికి వచ్చినప్పుడు, సార్ కొంతమంది నాతోటి అన్నారు మీ కవిత్వం శివశంకర్ కవిత్వం లాగా ఉంటుంది అని చెప్పి అన్నారు అని చెప్పి అన్నారు. నేను చదివిన తర్వాత నిజమే అనిపించింది. ఈ సందర్భాల్లో ఒక రాత్రి ఇట్లాంటివి నేను చదివినప్పుడు అలాంటి కవితలు నేను రాసి ఉన్నాను. అలాంటి అనుభూతి నేను కూడా చెంది ఉన్నాను. అద్భుతమైన కవిత కూడా నేను చదువుతాను ఒకసారి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఒక ఇమేజరీ సృష్టించడంలో ఆధునిక కవి యొక్క గొప్పతనం, అందులో విలక్షణత అనేది బయటపడుతుంది. తర్వాత భాషా సంబంధమైనటువంటి విలువలను కూడా చూస్తాం.
భాష మీరు పరిశీలించినట్లయితే పలమనేరు బాలాజీ అద్భుతమైనటువంటి భాష సౌందర్యం ఇందులో కనుక సంశయంగా చాలా చాలా మంచి భాష. అసలు ఎందుకు ప్రారంభంలోనే నా వైయక్తిక అనుభవం అని చెప్పి మాట్లాడారు. ఎంతోమంది రచయితలు వైయక్తిక అనే మాట ప్రయోగిస్తున్నారు. మీకు తెలుసు, వైయక్తిక అనుభవం అని చెప్పి ఎంతోమంది రాస్తూ ఉన్న సందర్భంలో అది పెద్ద పెద్ద రచయితలు. కానీ వ్యక్తికి సంబంధించినటువంటిది, వ్యక్తికి చెందినటువంటిది అనే దాని యొక్క తద్ధిత రూపం ఆ వ్యాకరణ రీత్యా వైయక్తికము అవుతుంది. అది తెలియాలి అంటే నీకు ఆ భాష మీద పట్టుండాలి. ఆ భాష సౌందర్యం లేదా దానికి సంబంధించినటువంటి వ్యాకరణం ఇవన్నీ కూడా నీకు తెలిసి ఉండాలి. దాన్ని ఎట్లా ప్రయోగించాలి అనేది కూడా తెలిసి ఉండాలి. అట్లాంటి తెలివిడిలోసారి సుధాకర్ గారికి ఉన్నది అనే తెలివిడి నాకు కలిగిందని వాడికి తెలియని తర్వాత అట్లా కొన్ని కవితలను చాలా ఆకర్షించింది. అందులో ఒక కవిత ఏంటంటే, ప్రతి మనిషి ఒక అంతరాని గీతం. కరోనా గురించి రాశారు. కవిత్వానికి సంబంధించినటువంటి నా ప్రధానమైనటువంటి నిర్వచనాల్లో ఒకటి ఏంటంటే, నువ్వు ఏదైతే చెప్పదలుచుకున్నావో అది చెప్పకూడదు అని దానికి అర్థమైంది. ఏదైతే నువ్వు చెప్పదలుచుకున్నావో అది నువ్వు వాచ్యంగా చెప్పకూడదు. అది కవిత్వం యొక్క మర్మం అదే. అంటే నువ్వు ఉన్నది ఉన్నట్టుగా కరోనా ఇట్లా వ్యాపించింది, ఓ కరోనా రాసిన వాళ్ళు గొప్ప వాళ్ళు ఉన్నారు, ఓ కరోనా తు కబ్జానా అని చెప్పి రాసిన వాళ్ళు ఉన్నారు. నువ్వు కలిగి ఇది రాయడానికి నువ్వు కవిత్వం రాయాలి, పుష్పం రాయాలని దానికోసం అంటే అది కాదు. నువ్వు ఎక్కడ ఆ మాట రానే రాకూడదు అన్నమాట. కొన్ని వేల కరోనా కవితలు అయిన తర్వాత సంఖ్య వచ్చిందని చెప్పి నేను ఒక కవిత రాశాను. ఎక్కడ కరోనా అటువంటి మాటే రాదు. కొన్ని లక్షల యొక్క శవాల యొక్క సంఖ్యను నేను అక్కడ లెక్కిస్తూ సంఖ్యావచనం అనే ఒక కవిత రాశాను. అది పక్కన పెడితే అట్లానే అదే పద్ధతిలో ఈయన ఎక్కడ కూడా ఆ మాట లేకుండా ప్రతి మనిషి ఒక అంతరాని గీతం మంచి అందుకోవటానికి సమీపించడానికి కూడా మనం భయపడినటువంటి రోజులే. చితులు చింతిస్తున్నాయి, చితులు దుఃఖిస్తున్నాయి, చితులు కన్నీళ్లు పెడుతున్నాయి, జనం జ్వరపీడితం, దేశం ఇప్పుడు పెద్ద ఆసుపత్రి. చాలు అర్థమైపోయింది అన్నమాట. కవిత్వం యొక్క ఆ గాఢత అనేది మనకి అర్థమైపోయింది. ప్రతి మనిషి ప్రపంచమంతా విషాదం. దాన్ని ఎట్లా ముగిస్తున్నాడు? ప్రపంచమంతా విషాదం, ప్రతి మనిషి ఒక అంతరాని అనాథకి ప్రొక్లైనర్లో తీసుకుని వెళ్ళి మనుషులు ఎవరు నా ప్రియమిత్రుడు కూడా చచ్చిపోయాడు, ఎక్కడ దిక్కులేని సాగు చచ్చిపోయాడు. ఎంత బాధ కలిగిద్దో అదంతా. ప్రపంచమంతా విషాదం, ప్రతి మనిషి ఒక అంతరాని అనాథకి ఒక ప్రొక్లైనర్ తీసుకొని వెళ్ళి శవాన్ని తీసుకొని వెళ్ళి ఆ గుంతలో పడేసి మట్టితో కలిపేసినటువంటి విషాద సందర్భాలు, భయంకరమైనటువంటి కరాళ కాలాలు మనం చూస్తున్నాం. దానిని కవిత్వీకరించాలి అంటే చాలా చాలా ఊహాశక్తి కావాలి. ఎందుకంటే కళ్ళ ముందు మరణాలు వేరు, దాన్ని కవిత్వీకరించడం లేదు. అప్పుడు ఎక్కడ కూడా ఆ మాటలు రాకూడదు. హాస్పిటల్లో ఏం జరిగింది, ఆక్సిజన్ల గురించి నువ్వు ఆ మాటలు రాకూడదు, లేకపోతే మరొకటి రాకూడదు. అంటే కప్పిపుచ్చేదే కవిత్వం అని చెప్తారు కదా, అట్లా దాన్ని మానసికంగా కవిత్వాన్ని చెప్పడంలో అతని యొక్క గొప్పతనం ఉంది నాకు అనిపించి. అట్లాంటి కవితలు అంటే కరోనా కాలంలో వేల కవితలు వచ్చినాయి. ఇట్లాంటి మారికమైనటువంటి చక్కటి కవితలు నేను చదివినవి వేల మీద లెక్క పెట్టచ్చు. తర్వాత కవిత్వం గురించి ఆయన రాసినప్పుడు, ఆయన మొట్టమొదటి పుస్తకం తీసుకొని వచ్చి ఇచ్చినప్పుడు ఆయన కవిత్వం మేనేజ్మెంట్ ప్రింటెడ్ ఫామ్లో తీసుకొని వచ్చి ఇచ్చినప్పుడు నాకు మొట్టమొదటి నువ్వో సగము నేనో సగం అని చెప్పి అతను చెప్తున్నప్పటికీ కూడా వివక్షకే వెళ్తుంది, అక్కడికే వెళ్తున్నాము అని చెప్పేసి అనేది ఆయన చెప్తూ ఉన్నటువంటిది అనమాట. సో ఇంకా మళ్ళీ మధ్య మధ్యలో ఒక రెండు మాటలు చెప్తాను. ఇప్పుడు మందరపు హైమవతి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను. కవిత్వం ఎప్పుడు కూడా కవిత్వానికి చాలా రకరకాల నిర్వచనాలు ఉన్నాయి. వాక్యం రసాత్మకం కావ్యం ఉంది. 100 పేజీలు రాసిన కవిత్వం లేకపోతే కవిత్వం కాదు. ఒక చిన్న వాక్యమైనా దానిలో కవిత్వం ఉంటే, రసాత్మకంగా ఉంటే అది కవిత్వం అని చెప్పారు. సుకవిత యజ్జస్తి రాజ్యానికి, మంచి కవిత్వం ఉన్నట్లయితే రాజ్యం కూడా అక్కర్లేదండి. అలాంటి
మంచి కవిత్వం రాశారు సుధాకర్ గారు. అసలు ఆయుధం లాంటి మనిషి అంటేనే చాలా కొత్తగా ఉంది. ఆయుధం మనం ఎప్పుడు ఉపయోగిస్తాం? మనకి శత్రువులు ఎవరైనా ఎదురైనప్పుడు, ఒక హింస లేకపోతే మన మీద ఎవరైనా దాడి చేసినప్పుడు ఆయుధాన్ని ఉపయోగిస్తాం. మనిషి లొంగిపోకుండా ఆత్మ గౌరవంతో ఆయుధంగా నిలబడినప్పుడే సమాజం చాలా బాగుంటుంది. ఈ ఆయుధం లాంటి మనిషిలో అన్నీ కూడా ప్రస్తుత సంక్షోభ సమాజాన్ని ప్రతిబింబించిన కవితలు. ఎక్కడ ఊహాలోకంలో విహరిస్తూ కవిత్వం రాయలేదు. మనం కళ్ళు తెరిస్తే కనిపించే అనేక సమస్యలు తీసుకొని వాటిని గురించే కవితలుగా తీర్చిదిద్దారు. మామూలుగా కవుల్లో కూడా 2 రకాలు ఉంటారు. పాలకుల పక్షం వహించేవాడు, ప్రజల పక్షం వహించేవాడు. సుధాకర్ గారు మాత్రం ప్రజల పక్షం వహించిన కవి. ఎందుకంటే ప్రాచీన కాలం నుంచి కవుల్లో 2 రకాలు ఉన్నారు. పోతన, ధూర్జటి. ధూర్జటి ఏమంటాడు, నాకు పల్లకీలో అవేం వద్దు, నేను కవిత్వం మంచి కవిత్వం రాస్తానంటాడు. పోతన కూడా బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్యకని కూడలకిచ్చి ఈ పడుపు కూడా భుజించుట కంటే సత్కవులు హాలికులైన నేను నిర్ధార సుధోదర పోషణార్థమని మనం ఆ పొలాల్లో పనిచేస్తుంటే చాలు, పొలంలో కందమూల కౌద్దాలికులైన నేను కందమూలాన్ని తవ్వుకొని తింటే చాలు, నాకేం భోగాలు అక్కర్లేదని అప్పుడే ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రజల క్షేమం కోసం ఆలోచించి వాళ్ళ అన్యాయాలకు గురి అవుతుంటే ఆ బాధని తన బాధగా చేసుకొని అక్షరాల్లో ఒలికించిన కవులు ఉన్నారు. అలాంటి కవి సుధాకర్ గారు. కన్నాను బాల్యంలో అమ్మను కలగన్నట్లు, పరమాన్నం కలగన్నాను నాన్నను కలగన్నట్లు, నవయవ్వనంలో వానను కలగన్నాను ప్రియురాలిని కలగన్నట్లు. చాలా అంటే తప్పనిసరిగా మనకు మనసులో నాటుకుపోయేటటువంటి మాటలుగా అనిపించేటటువంటి అన్నమాట ఇవి. నవయవ్వనంలో వానను కలగన్నాను ప్రియురాలిని కలగన్నట్లు, యవ్వనంలో పూలను కలగన్నాను పుస్తకాలని కలగన్నట్లు, ఆనక విలువలను అభ్యుదయ భావాలను కలగన్నాను వీరులను మేధావులను తత్వవేత్తలను కలగన్నట్లు అని చెప్తూ ఆయన ఒక మాట అంటాడు. ఈ ఇప్పుడున్నటువంటి తాత్విక సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో కేవలం అక్షరాలకి లేదా పుస్తకాలకి మాత్రమే పరిమితం అవుతూ ఉన్నాయి. కానీ నేను మాత్రం అలా కాకుండా ఉండడం కోసమే నా ఈ రచనా వ్యాసంగం లేకుంటే నా ఈ అక్షర ప్రయాణం అంతా కొనసాగుతూ ఉంది అని చెప్పేసి అని తను చెప్పుకున్నారన్నమాట ముందు మాట. నిజంగా అది తప్పనిసరిగా మనం చూడాల్సినటువంటి, మనం అభినందించాల్సినటువంటి అంశంగా నేను భావిస్తా ఉన్నాను అనమాట. తర్వాత సభకి నమస్కారం. నేను చివరిలో మాట్లాడతామనుకున్నాను, ఎందుకంటే ఈ సభకి నేను అనుకోని అతిథినిగా అందులో మాత్రమే కాదు, ఆపలేని అతిథిని కూడా. ఈ లోసాని సుధాకర్ గారికి నాకు ఎక్కడ రాసి పెట్టిందో నాకు తెలియదు. మాది చాలా పెద్ద మార్మికమైన సంబంధం. ఆయన మొదటి సంపుటం వేస్తున్నప్పుడు మా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు, నూకా రామప్రసాద్ అని, చాలా చిత్రమైన వ్యక్తి. మా నాన్న అయితే ఆయన చిన్నప్పుడు అయితే సాహిత్య గూఢచారి అని పేరు పెట్టాడు. నేను పెద్దవాడేసరికి ఆయన సాహిత్యం దొంగ, ధూమకేతువు లాంటి. ఎప్పుడు ఏ పని చేస్తాడో తెలియదు. ఓ రోజు వచ్చి ఇట్లా నేను ఒక కవితల సంపుటం బతికిస్తూ ఉన్నాను, దానికి మీరు ముందు మాట రాయాలి. అయ్యా బాబు, నేను చాలా ప్రజాయిక మనిషిని, నన్నెందుకు అడుగుతారు కవితల గురించి అని అంటే వినిపించుకోలేను. ఆ బలవంతం చేయడం వల్ల నేను రాయక తప్పని మొదటి కవితా సంపుటం సుధాకర్ గారు. అంతవరకు ఎవరికి రాయలేదు. అట్లా ఆయన మొదటి కవితా సంపుటానికి ముందు మాట రాసిన పని నేనే చేశాను.
తర్వాత పొద్దుటూరులో ఆయన కవితా సంపుటం ఆవిష్కరణ జరిగింది. ఆ సంపుటానికి కూడా నేను వెళ్ళాను. ఎంత చిత్రంగా జరిగిందని అంటే, నేను ఇదే హోటల్లో 210వ రూమ్లో ఉన్నా, పక్క గది. నేను దిగిన పక్క గది పక్కనే ఆయన పుస్తకావిష్కరణ ఎందుకు పెట్టుకున్నా నాకు అర్థం కాదు. అందుకే మాది చాలా పెద్ద మార్మిక సంబంధం అని అనుకుంటాను. ఇంతవరకు మీరు చాలామంది ఉపన్యాసాలు విన్నారు. వీళ్ళందరూ ఆంధ్రోపన్యాసకులు, తెలుగులో పండితులు. నేను ఇంగ్లీష్ పాఠం చేశాను. కవిత్వం గురించి మాట్లాడమంటే చాలా కష్టం. నేను ఇంగ్లీష్ మాట్లాడతాను. కానీ కొన్ని ముఖ్యమైన చాలా చిన్న సంక్షిప్త సందేశం ఉన్నారు కదా, నా సందేశం మాత్రమే. ఎందుకంటే నేనేమి ఆయన కవిత్వాన్ని చదువుకొని రాలేదు సమావేశానికి. ఎప్పుడో చాలా రోజుల క్రితం, దాదాపు 10 ఏళ్ళు అయిపోయిందేమో మొదటి సంపుటం. 10 ఏళ్లకు ముందు రాసినటువంటి కవిత్వ సంపుటాన్ని గుర్తు తెచ్చుకొని నేను ఆయన కవిత్వం ఎట్లా అని ఉందో జ్ఞాపకం చేసుకోవాలంటే, కవిత్వానికి రకరకాల నిర్వచనాలు చెప్పారు ఇప్పటివరకు మా వాళ్ళందరూ. అవన్నీ తెలుగు నిర్వచనం. నాకు నిర్వచనం చాలా ఇష్టమైన నిర్వచనం ఉంటుంది, చాలా సంక్షిప్తమైన నిర్వచనం. థామస్ కార్లైల్ అని ఆయన చెప్తారు, కవిత్వం అనేది మ్యూజికల్ థాట్ అంటారు ఆయన. చాలా సంగీతాత్మకమైన ఆలోచన. ఈ సంగీతాత్మకమైన ఆలోచన అనేది కేవలము పదాల పేర్పు ద్వారా, కేవలం అక్షర రమ్యత మాత్రంతో వచ్చేది మాత్రమే కాదు. దానికి ఒక ఇన్వర్డ్ మ్యూజిక్ కూడా ఒకటి ఉండాలి అంటాడు. దానికి ఆయన స్పియర్ హార్మోనీస్ అని వాటినంతా ఆయన ఉదాహరిస్తాడు. అట్లాంటిది ఉంటే కానీ కవిత్వం పలకదు. నిజానికి కవిత్వం గురించి మాట్లాడాలంటే నాలాంటి ప్రొజాయిక్ మనిషి అవసరం. చాలా నిజంగా కవిత్వం ఉంటే కానీ నాకు కుదరదు. కవిత్వం లేకపోతే నాలాంటి వాడికి ఆకదు. చాలా మొరటి వాళ్ళం మీరు, ప్రొజాయిక్ మనుషులం కదా. కాబట్టి అయితే ఇప్పుడు ఒకసారి పుస్తకం ఆయన పేరు చూశాను నేను. సుధాకర్ గారు ఎంచుకునేటువంటి వస్తువు కానీ, దాన్ని ఆయనకి అభివ్యక్తించేటువంటి పద్ధతి కానీ చాలా హార్మోనియస్గా ఉంటుంది. ఆయన పదము లూమినస్గా ఉంటుంది. ఆయన కవిత అది వెన్నెల్లా పరుచుకొని ఉంటుంది. నక్షత్రాల్లా ఉండదు. నక్షత్రం ఉంటే అక్కడక్కడ చీకటి ఉంటుంది. కానీ ఆయన కవిత్వం ఎందుకో నాకు ఎప్పుడు మొదటి నుంచి ఆయనలో ఆ లూమినస్గా ఉండడం, వెన్నెల ఒకటేలాగా పరుచుకుంటుంది కవిత్వం. ఎక్కడ స్ట్రక్చర్ ఉంటాం కవిత్వానికి స్ట్రక్చర్ అంటూ ఒకటి ఉంటుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాడు, ఆ స్ట్రక్చర్ అనేది కవితకు మారుతుంది. ఏ వస్తువులు ఎన్నుకుంటామో దానికి తగినటువంటి శిల్పం కవిత్వంలో ఉంటుంది. కాబట్టి కవిత్వంలో అన్ని రకాల శిల్పాలు. ఆ శిల్పాన్ని ఎంచుకోవటంలో కవి యొక్క గొప్పతనం కనిపిస్తుంది. అట్లా ఎంచుకున్నప్పుడు ఆయన ఆ స్ట్రక్చర్ని నిర్మించుకునే పద్ధతిలో ఎక్కడ జర్క్స్ ఉండవు. అది లూమినస్ ఉంటుంది. కవిత్వం అంతా వెన్నెలా ఉంటుంది. అదే ఉండడం చాలా కష్టమైన పని. అది ఇవన్నీ నిజానికి విమర్శకులు ఇవన్నీ మాట్లాడతారు, కానీ రాసేటప్పుడు కవి తన పని తాను చేసుకెళ్తాడు. అది ఒక రకమైన ఒక్కోసారి సెమీ కాన్షియస్నెస్లో కూడా చేస్తాడేమో. కానీ వచ్చేటువంటి రిజల్ట్ని మనం చూస్తాం, ఫలితం ఎట్లా ఉంటుందని. ఆయన తీసుకునేటువంటి ఇమేజరీ కూడా ఎక్కడ అతికించినట్టుగా ఉండదు. అది చాలా ఆశ్చర్యకరమైన సంగతి. తీసుకున్న కవిత్వానికి చెప్పే విషయానికి సరిపోయేటువంటి ఇమేజరీ ఉంటుంది ఆయన కవిత్వంలో. ఇప్పుడే శివశంకర్ గారు చెప్పారు కదా, వాచ్యం చేయడం ఉండదు, వక్రోక్తి ఉంటేనే కవిత్వం. రౌండ్ అబౌట్ వే ఆఫ్ టెల్లింగ్ ది ట్రూత్. అది మిస్టర్ మ్యూజికల్ అంటాడు. అది ఒక పక్షిలాగా చాలా దూరంగా వెళ్ళి రౌండ్ అబౌట్ వే ఆఫ్ టెల్లింగ్. అట్లా వెళ్తేనే కవిత్వం, లేకపోతే అది కవిత్వం కాదు. అసలు ఈ వస్తువులు ఎన్నుకోవడంలో, దాన్ని వ్యక్తీకరించడంలో
పోయట్, లవర్ అండ్ బర్డ్ వాచర్ మీరు ముగ్గురు ముఖ్యం అంటాడు విశ్వమిజికల్. నాకు చాలా ఇష్టమైన కవుల్లో విశ్వమిజికల్ కూడా. ఆయన ఏ 2 కవిత్వాలు ఒక రకంగా రాయడు, చాలా తక్కువ రాశాడు ఆయన. ఎవరు బాలాజీని అనుకుంటారు, చాలా తక్కువ కవిత్వాలు రాశారు సుధాకర్. రాయడం అనేది ఎప్పుడు రాయాలి అనేది కూడా తెలుసుకోవాలి. రాయడానికి ముందు రాయాల్సిన అవసరం ఉందా లేదా తెలుసుకోవాలి, ముఖ్యంగా కవులు అయితే రచనలు. ఎందుకంటే తోచిందంతా రాసేసుకుంటూ పోతే కుదరదు, మనసులోనే ఒక ఫిల్ట్రేషన్ ఉండాలి. దేనికి స్పందించాలో దానికి స్పందించాలి, అప్పుడే అది కుదురుతుంది. అందువల్ల కవిత్వం రాయడం అనేది ఒక చెక్కటం పని. అది శిల్పుల్లాగా ఒక పదాన్ని పేర్చడం అంటే సక్రమంగా ఆ వాక్యంలోకి ఆ పదం ఇమీడియట్ అయ్యేటట్టుగా పెంచాలి. సభకు నమస్కారం. ఈ సభలో ప్రారంభం అయినప్పుడు మాట్లాడేవారు ఎవరు లేరని భయపడ్డాను. తర్వాత మెల్లగా నేను మాట్లాడాల్సిన అవసరం లేదని సంబరపడుతున్నాను. నాకు మామూలుగా కవులను చూస్తే శ్రీశ్రీ గారి ఒక పదం కనిపిస్తుంది. నాకు నచ్చిన కవి కానీ నేను చదివిన నా ఎదురు కనపడితే నా మనసులో అనుకుంటాను, కవి నీ మంగళ కళాకారులో కరిగిపోతుంది, కలిసిపోతుంది, కనరాకే కలిసిపోతుంది చెప్పేసి అనుకుంటారు. వాళ్ళు మనం చదువుంటే కానీ ఆ కవి ఎదురుగా చూసేటప్పుడు ఇది రాశాడు కదా, ఇట్లా ఇది కదా ఆయన లోపల మనిషి, అందులో మనం కలిసి ఉన్నాను, అందులో నేను కూడా మిక్స్ అయి ఉన్నాను కదా అన్న ఫీలింగ్ గురించి నేను అనుభూతి చెందుతాను. వాళ్ళతో మాట్లాడుకున్న తర్వాత సంగతి. ఒక కవిని చూస్తే కవిని చదివింటే తప్పకుండా ఆ భావన పొందుతారు. అలా ప్రతి కవికి అదే స్ఫురిస్తున్నాను. కానీ నాకు మంచుకోవాలనుకున్న వాళ్ళని, నాకు నచ్చిన వాళ్ళు ఎదురుగా నిలబడినప్పుడు అట్లా అనిపిస్తుంది నాకు. అట్లా అనుకున్నప్పుడు శివశంకర్ గారు నేను తప్పని అనుకుంటాను. నేను ఎట్లాగో యువకవులు ఉన్నారు ఈ సభలో అంతా, వాళ్ళందరినీ అనుకుంటాను. అట్లనే గత కనీసం 5-6 సంవత్సరాలుగా 8 సంవత్సరాలుగా రోసర్ గారిని కూడా అనుకుంటున్నాను. ఆయన మొదటి కవితా సంపుటమైన భూమి నుంచి కూడా ఆయన ఫాలో అవుతున్నాను. నేను తెలుగులో ప్రతి కవిని క్రిటికల్గా ఫాలో అవుతాను, చదువుతాను. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, వాళ్ళ గురించి మనం చెప్పినా చెప్పకపోయినా కూడా నాదైనటువంటి రీడింగ్లో, నాదైనటువంటి ఒక టెక్స్ట్ రీడింగ్లో మాదైనటువంటి ఒక అభిప్రాయం పెట్టుకుంటాను తప్ప. అట్లా పెట్టుకున్న కవుల్లో ఆయన కూడా ఒక ఆయన్ని పరిచయం అవుతా అంటే ఇంతగా చదువుతాడని చెప్పేసి కానీ ఈ మేరకు ఏదో ఉంది ఇప్పుడున్న సాంగీతం మేరకు సాంగీతం అవుతాడని ఊహించలేదు నేను. అయితే సారు చాలా దగ్గర మనిషిగా మారాడు మాకు 4-5 సంవత్సరాలుగా. ఆయన రాసిన పద్యాన్ని చదివేదానికి, రాస్తే కూడా రాయకన్నా ముందే కూడాను మాతో షేర్ చేసుకొని ఆ కవితని గురించి మాట్లాడుకోవడానికి సంబంధించినటువంటి అవకాశం కూడా ఆయనతో నాకు దొరుకుతుంది. గంగారమోహన్ తమ్ముడు వాళ్ళైతే నేను గంగారమోహన్ సారు చాలాసార్లు కూర్చుంటున్నాం, కవితం కోసం కూర్చుంటాం. మేము కర్నూలులో కథ కోసం కూర్చుంటాం చాలామందిని. ఒక్కోసారి కవితం కోసం కూర్చున్నప్పుడు సార్ అయితే తన పని మీద పోతూ ఎక్కడన్నా ఆగి మా కోసము ఒక 2 గంటల కోసం ఆ స్పేస్ లోపలనే ఆగి మాతో ఒక కవితను మా కవిత సంబంధించిన మా విషయంలో మాట్లాడుకుని కథ వెళ్ళిపోతారు. అది చాలాసార్లు జరుగుతుంది. అట్లా ఆశ్చర్యం కలుగుతుంది నాకు. ఒక మంచి సాన్నిధ్యం దొరికింది సార్తో నాకు. ఇంకా వేరే విషయాలేమీ మాట్లాడడం. అప్పుడు రాస్తున్న కవిత కానీ నేను కానీ ఆయన కానీ లేదా మోహన్ కానీ లేదా మేము మాట్లాడుతున్న విషయాలు మంచి కోలేక విషయాలు కానీ మాట్లాడుకుంటాం. అట్లాంటి ఒక సాహిత్య సాంగత్యాన్ని పంచుతున్నటువంటి చాలా మంచి మనిషి. నిజంగానే ఈ సంపుటిలో ఉన్నటువంటి తన టైటిల్ ఏదైతే పెట్టుకున్నాడో అది ఆయుధం లాంటి మనిషి. ఆయనకు మొదటగా అభినందన తెలియజేస్తూ ఈ కవితా సంపుటి ఒక ప్రతీకగా ఆ పదాన్ని వాడతాడు. ఆయుధం లాంటి మనిషి అని ఎవరినన్నాడంటే నిజానికి పుస్తకం ఆద్యంతము పుస్తకాన్ని చూసినప్పుడు ఇంతవరకు మాట్లాడినట్టు ఫార్మేట్ సార్ చెప్పినట్టు చాలా ప్రతీకాత్మకంగా విషయాల్ని చెప్పే విషయాలు ఒక మిస్టిక్ లాంటి కొన్ని విషయాల్ని వస్తూ పోతున్నాడు ఆయన. ఇంతవరకు రాసిన 4 కవితా సంపుటాల్లో కూడాను కామన్ ఫీచర్ ఆయనలో ఉన్నటువంటి ఒక ఉద్యమాన్ని ప్రేమించే మనిషి, స్త్రీలను ప్రేమించే మనిషి, భారతదేశపు అట్టడు కులాల యొక్క ఔన్నత్యంలో నుంచి, వాళ్ళ బాధల్లో నుంచి, వాళ్ళ అవమానాల్లో నుంచి ఒక వేదన్ని పలికే మనిషి. ఈ 3 రకాల జానర్స్ తప్పకుండా పోయిమ్స్లో ఉంటాయి. ప్రతిసారి ప్రతి పోయంలో ప్రతి సంపుటిలో కూడాను డిఫరెంట్ వే ఆ యాంగిల్స్ డిఫరెంట్ యాంగిల్స్లో వాటిని పలికిస్తూ వెళ్తున్నాడు ఆయన. ఈ సంపుటి కూడా అదే సూత్రం ఉంది. ఆయన దాని మించి ఈ సంపుట్లో
బాలరావు గారు కానీ ఇతర మిత్రులు చెప్తున్నటువంటి విషయాల్లో పరిణితి వస్తుంది అన్న విషయాన్ని ఎక్కడ గమనించవచ్చు అంటే, అంతకుముందు కవితల్లో అబ్స్ట్రాక్ట్గా పోయింది ఏదో సంఘటనకు పోయిట్రీ రాయడం అనేది ఆయన 4వ దశలో ఎక్కడా లేదు. ఒక సంఘటన జరుగుతుంది అనుకోండి, ఉదాహరణ ఒక అమ్మాయి ఢిల్లీలో జరుగుతుంది, దిశాను ఇంకో పేరు పెట్టుకోండి మీరు కావాలంటే, లేదా రోహిత్ వేములు అనుకోండి పేరు పెట్టుకున్నాడు, వాళ్ళని నేమ్ డ్రాప్ చేస్తూ వాళ్ళ నామవాచకాన్ని ప్రతిపాదిస్తూ వాళ్ళ పేరు మీదుగా వాళ్ళ సంఘటన చుట్టూ అక్కడ జరిగిన సంఘటన వివరిస్తూ చెప్పడం అనేది ఆ మేరకు ఏ సంఘటన మీద కూడా చెప్పడం. తెలుగులో కవులంతా కూడా నన్ను వదులుకొని కూడాను మేము ఏదో మేరకు ప్రగతిశీల శిబిర అభ్యుదయ భావాల నుంచి వచ్చిన వాళ్ళం కావడం వల్ల అట్లా చెప్పడం, ఒక సంఘటన చెప్పడము, సంఘటన చుట్టూ కవిత వెళ్ళడము, సంఘటన వేదనని చెప్పడము, దాని చుట్టూ కోపాన్ని ప్రకటించడము మేము చేసి చేస్తాం. అదే కవితం అంటే తెలుగు కవితం. అదే ఒకవేళ శిల్పం వాళ్ళు నమ్మేవాళ్ళు, గొప్ప అనుభూతి నమ్మేవాళ్ళు, లేదా ఇంకో ఎన్ని మాటలు మాట్లాడరు, కవిత్వానికి ఎన్ని నివేశలు ఇచ్చేవాళ్ళని ఉండని కాక ఉంటారు, పక్కన తప్పు ఉంటారు. అయితే కూడాను తెలుగు కవిత్వం గత 20 సంవత్సరాలుగా ఆ దారిలో నడిచింది. అది తప్పని అనే ఆస్కారం లేదు. అట్లా కవిత్వమేనా, మనం రాస్తున్నది కవిత్వమేనా అనే సందేహం పదే వ్యక్తం చేస్తుంటారు అన్నగారు. రాసిన ప్రతిసారి సందేహం వస్తుంటుంది, తమ్ముడు మనమే ఈ కవిత్వం బాగుందని అనుకుంటున్నామా, లేకపోతే ఇతరులకు కూడా ఈ కవిత్వం నచ్చుతుందా అని చెప్తా ఉంటారు. ఈ ఆయుధం లాంటి మనిషి కవిత్వంలో 6 చోట్ల కవిత్వానికి నిర్వచనం ఇచ్చారు. మీరు బాగా గమనించినట్లయితే 6 చోట్ల కవిత్వానికి నిర్వచనం ఇచ్చారు. వర్తమాన ఆధునిక సాహిత్యంలో, వర్తమాన కవిత్వంలో సీరియస్గా రాస్తున్న కవుల జాబితాలో ఆయన ఉంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు. పోలీసాధికారి అనే విషయం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, కవిగా చాలా మందికి సుపరిచితులు ఆయన తెలుగు సాహిత్య లోకంలో. ఈ ఆయుధం లాంటి మనిషి కవిత్వానికంటే ముందు కొంచెం మృదువుగా, కొంచెం పదునుగా అని అనుకున్నాం మేము. అది కూడా ఆయన రాసిన కవితా శీర్షికనే. అయితే 2 పేరీస్ వేసినప్పుడు ఆయుధం లాంటి మనిషి అనే కవిత్వాన్ని మేము ఫైనల్గా శీర్షికగా ఎంచుకోవడం జరిగింది. అయితే 2012లో మైనబొమ్మలు, 16లో తడియారు స్వప్నం, 21లో నా రహస్య మందిరంలో, ఇప్పుడు ఈ కవిత్వం తీసుకురావడానికి చాలా సమయం తీసుకోవడం జరిగింది. కవిత్వ పరిణామ క్రమం చాలా భిన్నంగా సాగుతుంది. ఈ కవిత్వంలో ఏ వస్తువు కూడా రిపిటేషన్ కాదు. ప్రతి కవిత దేనికనే వైవిధ్యంగా కొనసాగుతుంది. కవిత్వ నిర్మాణ రహస్యాలన్నీ కూడా ఈ కవిత్వంలో ఉంటాయి. ఏదైతే సీరియస్గా రాస్తున్న కవులకు మాత్రమే తెలిసిన కవిత్వ నిర్మాణ రహస్యాలు, వస్తువు కావచ్చు, శిల్పం కావచ్చు, ఎత్తుగడలు కావచ్చు, పదచిత్రాలు కావచ్చు, ఇవన్నీ ఏ విధంగా అయితే ఉంటాయో అవన్నీ ఇందులో ఉంటాయి. చాలా సందర్భాల్లో ఈ కవిత్వం గురించి మాట్లాడుతూ నేను ప్రత్యేకంగా ఒక విషయం చెప్పాలనుకున్నాను. పాపినేని శివశంకర్ గారు మీ కవిత్వానికి, ఆయన ఆలోచన విధానానికి చాలా సింక్ అవుతారని నేను చాలా సందర్భంలో చెప్పాను. నేను విమర్శలోకి వచ్చినప్పుడు పాపినేని శివశంకర్ గారి విమర్శనే నేను ఎక్కువ ఇప్పటికీ ఫాలో అవుతాను. ఈ సాయంకాలపు సాహిత్య సమావేశానికి ఉద్దండులందరూ, మన వేదిక మీద ఉన్నటువంటి పాపినేని శివశంకర్ గారు, అట్లాగే బండ్ల మాధవరావు గారు, వెంకటకృష్ణ గారు, మన మధురాంతరం రవీంద్ర గారు, మా మిత్రుడు డిఎస్పి తేజేశ్వరరావు, ఇంకా ముందవరపు హేమావతి గారు, వీరందరికీ ఆ యొక్క నమస్సుమాంజలి. మరి ఈ కవితా సంపుటి ఆవిష్కరణ సభకు ఒక 2 వాయిదాలు పడ్డాయి. ఆ తర్వాత ఎట్టకేలకు ఈ తారీఖును 27వ తారీఖు అని నిర్ణయించడం జరిగింది. అయితే ఇందులో నాకు ప్రధానంగా లోటుగా అనిపించేది, ఈ పుస్తకాన్ని నేను ప్రముఖ సినీ గేయ రచయిత భువనచంద్ర గారికి నేను ఎంతో ప్రేమగా బాబాయ్ అని పిలుచుకునేటటువంటి మా బాబాయ్ ఈ సమావేశానికి రాలేకపోతున్నందుకు నేను చాలా
నిరాశపడ్డాను. అయితే తను ఈ విధంగా అంటే ఈ మెయిన్ టైంలోనే మేము ఏం చేసామంటే అట్లీస్ట్ బాబాయ్ గారు ఖచ్చితంగా వారి యొక్క బ్లెస్సింగ్స్ కోసం ఈ ఏర్పాటు చేయడం జరిగింది. నమస్సుమంజలి బాబాయ్కి. కాబట్టి ఒక రకంగా లోటు తీరింది. తర్వాత ఇంకా ప్రధానంగా ఈ సభకు ముఖ్య అతిథిగా రావాల్సింది మా డైరెక్టర్ గారు అతుల్ సింగ్ గారు రావాల్సి ఉంటే సార్ కూడా కారణాంతరాల వల్ల ఈ తారీఖుల్లో వారికి అనుకూలత లేకపోవడం వల్ల వారు రాలేకపోయారు. అట్లాగే ఇందులో ముఖ్యంగా మా ఐజీ గారు ఎం రవిప్రకాష్ గారు వారు హాజరవుతానని చెప్పున్నారు. వారు అంటే ఈ మీటింగ్ సమావేశం స్టార్ట్ అయినప్పుడు కూడా ఎన్నింటికి రావాలా అని లొకేషన్ అంతా పెట్టించుకున్నారు. తీరా బయలుదేరే ముందుగా కొద్దిగా సీఎం గారితో మీటింగ్ ఉండడం వల్ల ఈ కారణాల వల్ల సార్ కూడా రాలేకపోయారు. ఆ విషయాన్ని వారు స్వయంగా తెలియపరుస్తూ నన్ను బ్లెస్ చేశారు. అదేవిధంగా మేడిపల్లి రవికుమార్ గారు వారు నా అన్ని కవితా సంపుటాల ఆవిష్కరణ సభలకి వారు హాజరయ్యారు. మరి వారు కూడా నిన్న రాకపోవడానికి వారి శ్రీమతికి సడన్గా కొద్దిగా హెల్త్ ఇష్యూ రావడం వల్ల వారు రాలేకపోయారు. ఇప్పుడే కాలాతీతమైంది. నాకు అంటే రచయిత స్పందన అది ఈ దాదాపు 35 సంవత్సరాల రచనా వ్యాసంగి. దాదాపు నేను నా అని మంటలు అనే కవిత శీర్షిక కింద అవగాహన చూసినప్పుడు పొందినటువంటి అనుభూతిని నేను ఎప్పుడు మర్చిపోలేదు. అంత గొప్ప అనుభూతి మరి నేను ఉద్యోగం వచ్చిన సందర్భంలో కానీ నాకు వృత్తి ప్రవృత్తి 2 కళ్ళు లాంటివి. ఎందుకంటే ఈ వ్యవస్థలో పోలీసు వ్యవస్థ అనేటువంటిది, పోలీసు శాఖ అనేది చాలా కీలకమైనటువంటిది. అటువంటి కీలకమైనటువంటి శాఖలో నేను ఉద్యోగం చేస్తూ నా యొక్క వృత్తి ధర్మాన్ని పాటిస్తూ నా వృత్తి నియమ నిబంధనలను నేను నా వృత్తికి చేయవలసిన న్యాయాన్ని చేస్తూ నేను ఈ యొక్క దీన్ని కొనసాగిస్తున్నాను. మరి అదేవిధంగా ప్రవృత్తి అయినటువంటి రచనా వ్యాసంగాన్ని రచనా వ్యాసంగం అనేది బహుశా నేను ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయినప్పుడు చాలామంది మిత్రులు అన్నది ఏంటంటే నీ యొక్క రచనా వ్యాసంగం ఇంతటితో అటకెక్కినట్టే అని చెప్పారు. లేదు, నాది ఈ కవితా వ్యాసంగాన్ని, నా సాహిత్య వ్యాసంగాన్ని నేను తడి ఆరకుండా చూసుకుంటానని చెప్పిన సందర్భం నాకు ఇప్పటికీ గుర్తుంది. దాన్ని అలాగే కొనసాగిస్తూ వచ్చాను. ఎందుకంటే నాకు కవిత్వం అంటే ఒక ప్రాణం. నేను గొప్ప సాహిత్యం ఏదైతే గొప్ప కవిత్వం చదివితే నాకు మరి మామూలుగా ఒక మంచి భోజన ప్రియుడికి మంచి బిర్యానీ లాంటిది ఏదైనా మంచి పంచభక్ష పరిమాణాలు పెడితే ఎంత ఆస్వాదిస్తూ తింటాడో, నేను ఒక మంచి కవిత్వాన్ని చదివితే అంతకు మించినటువంటి అనుభూతిని ఆనందాన్ని పొందుతాను. 35 సంవత్సరాల నా యొక్క సాహిత్య వ్యాసంగంలో అనేటువంటి ఈ పుస్తకాన్ని తీసుకురావడంలో మా శ్రీమతికి తెలుసు. ఎందుకంటే అనేక సందర్భాలు సంఘర్షణలను చూస్తున్నప్పుడు నేను స్పందించే ఈ కవిత్వం రాయడం జరుగుతుంది. ఆ విధంగా మనకు చాలా అంటే మన కేతు విశ్వనాథరెడ్డి గారు అన్నారు ఒక సందర్భంలో, సుధాకర్ నీ యొక్క కవిత్వం యొక్క నేపథ్యం, ప్రతి కవిత్వానికి ప్రతి కావ్యానికి ఒక నేపథ్యం ఉంది. అట్లా చాలా కవితలు ఉంటాయి. నాకు అరుణ్యమ అనే కవిత ఒకటి ఉంటుంది మైన బొమ్మలు. నేను ఒకనొక సందర్భంలో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తున్నప్పుడు భూమికి వెళ్ళినప్పుడు ఒక మారుమూల ప్రాంతంలో ఒక యువతిని చూసినప్పుడు, ఆ గొప్ప సౌందర్యవతి అయినటువంటి ఆ యువతిని చూసినప్పుడు నేను రాసినటువంటి అంటే స్పాంటేనియస్గా రాసినటువంటి పోయం అది అరుణం అని అద్భుతమైనటువంటి పోయం అది. నాకు ఎంతో ఇష్టమైన పోయం కూడా మైన బొమ్మలు కావ్యంలో ఉంటుంది.
ఈ విధంగా చాలా సందర్భాల్లో నా కవిత్వానికి అంటే స్పాంటేనియస్గా రాసుకుంటాను. విధమైనటువంటి సందర్భాలు ఇందాక వ్యవస్థ భారతం చూపించడం జరిగింది. అంటే ఆ మధ్యలో తర్వాత ఎన్నో ఏళ్ళైంది, దాదాపుగా తను 30 సంవత్సరాల క్రితం తను స్టూడెంట్ అయితే మధ్యలో 2-3 సార్లు కలిసిన, మళ్ళీ ఈ మధ్యనే కలిసి ఈ కార్యక్రమాన్ని మొత్తం రమేష్ నాయక్ ఈ మొత్తం ఏం జరుగుతుందనేది ఇవన్నీ ఏం నేను చూసుకోలేదు. వీళ్ళిద్దరే ముందుండి నేను అన్నిటికీ వాళ్ళే ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయడానికి వీళ్ళిద్దరూ కారకులని నేను సభాముఖంగా తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను.